ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, మనం తర్పణాలు వదులుతూ ఉంటాం, అవునమ్మా. పితృ తర్పణాలని. ఉం. దీనికంటూ ఒక సమయం, సందర్భం ఉండాలి కదా. అది రోజు కూడా ఇస్తారమ్మా. ప్రతిరోజు కూడా అంటే చేసుకుంటారు. కొంతమంది సంప్రదాయంగా ఉండేవాళ్ళు కొంతమంది ఇస్తారు. అందరూ ప్రత్యేకమైన రోజులు ఏమన్నా ఉంటాయా? ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి కదా, అమావాస్య నాడు తప్పకుండా ఇస్తారు. ఉం. ఏదో మొత్తానికి కొన్ని 56 రోజులు ఎంతో లెక్క చెప్తారమ్మా. ఉం. ప్రతి అమావాస్యకి ఇస్తారు. ఉం. తప్పనిసరిగా దీపావళికి, ఆ, సంక్రాంతికి ఆ, తప్పనిసరిగా చేస్తారు. ఆ. మిగతా అప్పుడు చేసినా చేయకపోయినా. నరక చతుర్దశికి అవును. అలాంటప్పుడు ఇస్తారు. తర్వాత వారు చనిపోయినటువంటి రోజులు కొన్ని ఉంటాయి కదా, ఉం. వాటికి కూడా ఇస్తారు. ఓకే. పితృదేవత వీటికంటూ అంటే ప్రత్యేకమైన నియమాలు కూడా ఉన్నాయి. చాలా నియమాలమ్మా. మామూలుగా దేవతలను ఆవాహన చేసి పూజ చేసినప్పుడు చిన్న చిన్న లోపాలు పొరపాట్లు ఉంటే ఏం పర్వాలా, కానీ పితృదేవతల ఆవాహన చేసినప్పుడు మాత్రం చాలా నియమాలు పాటించాలి. పితృదేవతలకు కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకిట అస్సలు చికాకుట, వాళ్ళకి భరించలేరుట. ఆ, ఏ చిన్న తేడా వచ్చినా భరించలేరు. అందుకని దాన్ని ఏమంటారంటే, పితృదేవతల్ని పిలిచి చేసే రోజుని శ్రాద్ధము అంటారు. శ్రాద్ధము అంటే శ్రద్ధగా చేయాల్సిందే. ఓ, శ్రాద్ధానికి అర్థం ఆ, శ్రద్ధగా చేయాలి. కొంచెం తేడా వచ్చిన, బుర్ర ఇక్కడ పెట్టకుండా చేసినా వాళ్ళు ఒప్పుకోరు. నియమాలను ఏమాత్రం తక్కువ చేసినా ఆ. వాళ్ళు ప్రధానంగా పాటించాల్సి, అంటే ఎవరికి వారికి విడివిడిగా ఉండొచ్చు, ప్రధానంగా పాటించాల్సి. ప్రధానంగా అంటే వ్యక్తిగతము, వాళ్ళకున్న వర్గానికి, వాళ్ళ సామాజిక వర్గానికి ఉన్న వాటి గురించి నేనేం మాట్లాడటం లేదు, అమ్మా. అవి కాదు. పితృదేవతలు తప్పనిసరిగా మన వంశాభివృద్ధి కోరేవారు. వంశాన్ని తప్పనిసరిగా వాళ్ళ అనుగ్రహం లేకపోతే వంశాభివృద్ధి లేదు. వంశాభివృద్ధి కాదు, వాళ్ళు ఎంత చికాకు పడతారో అంత తొందరగా అనుగ్రహిస్తారు కూడా. ఆహా. అంచేత వాళ్ళని కొద్దిగా తృప్తిపరచగలిగినట్టయితే మేలు జరుగుతుంది. ఇళ్లల్లో మాకు శుభం జరగట్లేదండి అని చాలా కొన్ని పర్టికులర్గా కొన్ని అంశాల గురించి అడిగినప్పుడు, ఒకసారి మీరు తద్దినాలు పెడుతున్నారా అని అడుగుతాం. ఆ. మళ్ళీ తెలియదండి మాకు ఎప్పుడు అంటారు. అప్పుడు పెద్దల అమావాస్య ఉంది కదా, మహాలయ అమావాస్య, అప్పుడు ఆ రోజున పెట్టండి. పెట్టుకోమంటారు. అమ్మో మొన్ననే అయిపోయిందండి దసరాలు, మళ్ళీ ఏడాది దాకా ఆకాల, ఓ రాబోయే అమావాస్యకు పెట్టండి. పుష్కరాలు అలా ఉన్నప్పుడు పుష్కరాల్లో పెట్టుకోవచ్చు. అవును. తర్వాత తీర్థయాత్రలకు ఎన్నప్పుడు పెట్టచ్చు. తీర్థయాత్రల్లో తప్పనిసరిగా నదీ తీరాన మామూలుగా కాకపోయినా వాళ్ళు పిండితో చేస్తారు. అంటే ఎక్కువగా వంట చేసి బ్రాహ్మణి పిలిచి చేసేట్టు కాకుండా, ఇద్దరు భోక్తలు అలా కాకుండా పిండితోనే తయారు చేసి అన్నీను అక్కడ ఒక బ్రాహ్మణ్ణి పిలిచి చేసేస్తారు. తర్పణ వదిలిపిస్తారా? తర్పణ వదిలించి పిండ ప్రదానం కూడా చేయించేస్తారు. పిండితోనే చేయిస్తారు అంతే. మళ్ళీ వండిన అన్నంతో కదా. మామూలుగా అయితే అన్నం వండినటువంటి అన్నాన్ని 3 పిండాలుగా చేసి పెట్టి దాని మీద బియ్యం కొన్ని మెతుకులు వేసి అవన్నీ చేస్తారు. ఇవన్నీ లేకపోయినా ఉట్టి పిండితో చేస్తారు. ఇప్పుడు వండి కాకుండా పిండినే కలిపి పిండాలుగా చేసి అట్లా చేస్తారు. సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఏ తీర్థయాత్రకి వెళ్ళినా తప్పనిసరిగా నదీ తీరాన ముందుగా పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తారు. నదీ తీరంలో దైవ దర్శనం ఎలాగూ చేసుకుంటారు. అప్పుడు తీర్థయాత్ర పరిపూర్ణం అవుతుంది. అన్నిటికన్నా ప్రధానంగా మన వాళ్ళకి కాశీ గనక, కాశీ పెడితే పిండ ప్రదానాలు చేయాలి, గయలో చేయాలి అని చెప్తూ ఉంటాం. అప్పుడే తీర్థయాత్ర పూర్తయినట్లమ్మా అని మనకి శాస్త్రంలో చాలా తప్పనిసరిగా మనకి శుభం కలగాలంటే. పోనీ మనకంత చేసే ఓపిక లేదు, అక్కడ బ్రాహ్మణులు లేడు చేయించడానికి, మనంతట మనం మామూలుగా ఎవరికి వాళ్ళు మంత్రాలు చెప్పుకోవడం కుదరదు కదా. నాకు మంత్రం చెప్పడం వచ్చు అనుకుందాం కాసేపు వెళ్ళిన వాళ్ళకి, కానీ చెప్పడం కుదరదు కదా. అందుకని తోచింది వాళ్ళకి వాళ్ళు ఎంతవరకు చెప్పగలగో అంతవరకు చెప్పి, ఇక నాకు అవకాశం ఇంతే ఉంది గనక నేను ఇలా చేస్తున్నాను, నమస్కారం పెడితే కూడా తృప్తి పడతారు వాళ్ళు. నమస్కారం పెట్టి చెప్పాగా ఎంత చికాకు పడతారో అంత త్వరగా అనుగ్రహించగలరు వాళ్ళు. కనుక వాళ్ళకి తర్పణాలు ఇస్తారు. వాళ్ళకి తర్పణాలు ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తారు, నీళ్ళు ఇలా వదులుతారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం. దేవతలకి ఇచ్చేది వేరు, సూర్యుడికి ఇచ్చేది వేరు, పితృదేవతలకి ఇచ్చేది వేరు. ఇలా చేతులు నీళ్ళు తీసుకుని ఇలా వదులుతారు. అలా తర్పణాలు ఇచ్చి వాళ్ళకి ఎవరున్నారో వాళ్ళు, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత, ముగ్గురు ఆడవాళ్ళు కనుక అనేటితో ఆవిడ అత్తగారు, ఆ అత్తగారు ఆ వరుసలో ముగ్గురిని తలుచుకుని వాళ్ళకి పితృదేవతలు అంటే తండ్రి తాత
ఇటువైపు అత్తగారు తండ్రి ఎవరు పెడుతున్నారో ఆ వ్యక్తి, ఏ వ్యక్తి ఎక్స్కు పెడుతున్నారు, ఎక్స్ తండ్రి ఎక్స్ తాత, రైట్. ఓకే. పెట్టే వాళ్ళకి కాదు, ఆ, ఆ పెట్టుకున్నట్టు మూడు. వీళ్ళేమో వసు రుద్ర ఆదిత్య లోకాల్లో ఉంటారు. అంటే ఇంకా వీళ్ళు కొంత భూ సంబంధమైనటువంటి దాంట్లో ఉంటారు. ఆ తర్వాత రుద్రలోకానికి వెడతారు, ఆ తర్వాత సూర్యలోకానికి వెడతారు. ఈ ఒక్కొక్కళ్ళు గ్రేడేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇంకోళ్ళిటి పెరిగారు అనుకో, ఆ పైన రుద్రలోకంలో ఉన్నవాడు ఆదిత్య లోకానికి వెడతాడు, ఆదిత్య లోకంలో ఉన్నవాడు ఆదిత్యుల్లో కలిసిపోతాడు, ఇక్కడ వసులోకంలో ఉన్నవాడు రుద్రలోకానికి వెడతాడు. అట్లా వరుసగా అవుతూ ఉంటాయి అనమాట. అమ్మ, మనం ఇచ్చే తర్పణాలు అంటే ఎవరైతే భూమి మీద ఉండి ఇచ్చే తర్పణాల వల్ల వాళ్ళకి ఎలా శాంతి జరుగుతుంది, వాళ్ళు ఎలా శాంతిస్తారు? వాళ్ళకి దాహం ఎక్కువగా ఉంటుందట. అందుకని మనం ఇచ్చే నీళ్లు వాళ్ళకి దాహాన్ని, అంతకన్నా ఇంకేమీ దొరకదు, ఇంకేమీ వాళ్ళకి చెందదు మనం ఇచ్చేటటువంటి వాటిల్లో. మనం ఇచ్చే నీళ్ళే వాళ్ళకి తృప్తి కలిగిస్తాయి. అదే కాకుండా పెట్టే వాళ్ళ బట్టల నుంచి కారే నీళ్లు కూడా అట. అందుకని తడి బట్టలతో పెడతారు సార్. అవును, అవును, తడి బట్టలతో పెడతారు, పూజ చేయకూడదు తడి బట్టలతో. ఆ, అది కూడా వాళ్ళకి తృప్తి కలిగిస్తుంది, చాలా చక్కగా చేస్తున్నారని. అక్కడ మీరు నియమాలు అడిగారు కదా, ఆ, పితృదేవతలను ఆవాహన చేసినప్పుడు ఎవరు దెబ్బలాడుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి, ఒక్క చెడ్డ మాట ఉండకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. గట్టిగా మాట్లాడితే కూడా ఉండట, వాళ్ళు వెళ్ళిపోతారట అక్కడి నుంచి. మేము బాగా చేసామండి, పురోహితుడికి ఇంత డబ్బు ఇచ్చాం, భక్తుల కింద పెట్టాం, ఇన్ని పిండి వంటలు చేసాం, కానీ మేము గట్టిగా అరుచుకున్నాం కదా, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. మీరు 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 తినడానికి అదంతా వాళ్ళకి వాళ్ళకి వెళ్ళదు. వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. మాట్లాడకూడదు, అది చెప్పాం, అస్సలు మాట్లాడరు. అసలు వీలైతే అది జరుగుతున్నంతసేపు ఆ ప్రాంతంలో పిల్లలు వాళ్ళు లేకుండా చూస్తారు. ఎందుకంటే అరుస్తారు కదా, పిల్లలకి తెలియదుగా. కానీ పెద్దవాళ్ళే అరుస్తుంటే ఏం చేస్తాం మనం? మాట్లాడుకోకూడదు, దెబ్బలాడుకోకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, గిన్నెల శబ్దం కాకూడదు, వడ్డిస్తుంటే గిన్నెమో గరిటె వెళ్ళి గిన్నెకి తగరకూడదు. ఎన్ని నియమాలు ఉన్నాయో ఇవన్నీ ఉంటాయి. వడ్డంలో కూడా ప్రత్యేకత ఉంటుంది. మనం ఖాళీ విస్తర్లో అన్నం పెట్టాం, అవును, కూరో ఏదో వేసి పెడతాం కదా మామూలుగా. కానీ పితృదేవతారాధన సందర్భంలో ముందు అన్నం పెడతారు, తర్వాత పదార్థాలు వేస్తారు. చాలా ఉంటాయమ్మా ఇవి జనరల్ రూల్స్. మళ్ళీ ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళకి వేరే ఉంటాయి, వాళ్ళ ఇండివిజువాలిటీ బట్టి చేసేది. అయితే మరి ఏంటండి, ఇక్కడ పిల్లలు మళ్ళీ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, వీళ్ళు ఇట్లా చేస్తే పితృదేవతలు సంతృప్తి పడ్డారు కదా, వాళ్ళు అట్లా చేస్తే ఎట్లా అంటే వాళ్ళకి మనంత కఠినులు కారు. మనకెంత చేత అయితే అంత, మన శక్తిని మించి వాళ్ళు ఆశించరు, మన పద్ధతిని మించి వాళ్ళు ఆశించరు. నా పద్ధతి ఇంతే కనుక ఈ పద్ధతిలో ది బెస్ట్ నేను చేయగలను, నా శక్తి ఇంతే కనుక ఇంతే. అమావాస్య నేను అనుకోకుండా ఎక్కడో ఉన్నానంటే, నేనంటే ఆడవాళ్ళం మామూలుగా ఇవ్వం, మగవాళ్ళు ఇచ్చే అలవాటు ఉన్నవాడు ఎక్కడో ఉన్నారు, వీలు కాలేదు, ఏం చేస్తారు? ఉంటే నీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని నోట్లో కాస్త నీళ్లు పోసి పుక్కిలించుకొని మొహము వీపు ఇలా 5 ప్రాంతాలు అలా తడి చేసుకుని, ఇప్పటికింతే నాకు వీలుగా ఉంది అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి వీలైతే నీళ్ళు ఇస్తారు, లేకపోతే నమస్కారం చేస్తే చాలు, వాళ్ళు తృప్తి పడతారు. అంటే వాడు చేద్దామని ఉద్దేశం ఉంది కదా, చేయలేకపోయాడు, పరిస్థితులు కుదరలేదు అని సంతోషిస్తారు తప్ప చెయ్యలేదని కోపం పెట్టుకోరు, పగబట్టరు. కానీ అన్ని అవకాశాలు ఉండి చేయని వాళ్ళు ఉన్నారే, వాళ్ళని వాళ్ళు పట్టించుకోరు. అంతే, పట్టించుకోరు అంటే వీళ్ళకి శుభాలు కలగవు. వాళ్ళు పెద్ద శపించటాలు తిట్టడాలు ఏమి ఉండవు, వాళ్ళు పట్టించుకోరు, వదిలేశారు. ఇంక ఈ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కష్టం జరగవు. ఏవో మనం బలవంతంగా చేస్తాం కానీ అవి శుభంగా అనిపించకపోవచ్చు. అవి బాగా ఉండాలి, పరిపూర్ణంగా మంచి ఆనందంతో ఉండాలి అంటే పితృదేవత ఆరాధన. దీనికి సందర్భం ఏమిటో తెలుసా? పెళ్లిలో ఒడుగులో నాంది అని ఒక కార్యక్రమం చేస్తారు, మీరు విని ఉంటారు. అవునమ్మా. నాంది అంటే నాంది శ్రాద్ధము, రెండో మాట అంటే మనకి బాగుండదని చెప్పారు. అక్కడ పితృదేవత ఆరాధనే చేస్తారు. అంతేకాదు పెళ్లిలో కూడా ముందు చెప్తారు, అది నాంది చేస్తారు. నాంది పలికారా అంటారు, నాంది పలికారా అంటే నాందితో పాటు శ్రాద్ధం ఉంది, రెండో మాట అంటే మనకి నచ్చదు కనుక నాంది అంటారు. అక్కడ వెళ్ళి పితృదేవతల్ని ఆరాధించి చెప్తూనే అందులో వంశపరంపర అంతా చెప్పుకుంటూ వస్తారు. మనకేముంది, ఏదో వాళ్ళ ప్రవర చెప్పారనుకుంటాం, దాని వెనకాల చాలా ఉంది. అదనమాట. మంచి కార్యం చేసినా పితృదేవతలను ఆరాధించాలి. అంతేకాదు ఎవరింట్లో అన్నా ముత్తైదువుగా ఒక ఆవిడ పోయిందనుకో,
ఆవిడని ఇంకా చాలా గొప్పగా అందరూ గౌరవించేవాళ్ళు అనుకో. ముందు ఒక ఆవిడని అక్కడ కూర్చోబెట్టి ముత్తైదువుగా ఆ పేరుతో ఆవిడకి చీరబెట్టి అని కార్యక్రమం చేయరు. వాళ్ళని పూజిస్తారు. ఆ, అలాగే వాళ్ళ ఒక కుటుంబంలో దేవుడిగా ఆరాధించబడే వ్యక్తి ఒకడు ఉండొచ్చు. అవును. అందరూ అట్లా ఉండరుగా. అట్లాంటి వాళ్ళు అంటే ఒకళ్ళని అక్కడ కూర్చోబెడతారు దానికి ప్రతీకగా. ఆ, వాళ్ళకి పూజ చేశాక మిగిలిన కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళకి ప్రతీకగా వీళ్ళని కూర్చోబెడతారు. ఇప్పుడు పెళ్లి జరుగుతోంది. ఆ వెళ్ళిపోయినటువంటి ఆవిడ ప్రతీకగా ఒక ఆవిడని కూర్చోబెట్టి ఆవిడకి చీర పెడితే గానీ కార్యక్రమం చేయరు. అలాగే ఆ ఒక మగవాడే అనుకోండి, ఆయనకి ప్రతీకగా ఒక పురుషుని అక్కడ కూర్చోబెట్టి ఆయనకి బట్టలు పెట్టి ఆయన పూజ చేసి తర్వాత కానీ కార్యక్రమం చేయరు. అంత పెద్దదమ్మా పితృదేవత ఆరాధన, అవును. మామూలుది కాదు. అవును అమ్మ, సాధారణంగా చెప్తూ ఉంటారు, పండుగలు చేసుకున్నా చేసుకోకపోయినా, ఉమ్. శుభకార్యాలకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఉమ్. పితృతర్పణాలు మాత్రం వదలాలి, వీటిని మర్చిపోకూడదు అని. మర్చిపోకూడదమ్మా. ఇంత బలమైన పదాలను వాడి మరీ చెప్పారు కదా మన అవునమ్మా, అదే పెద్దలు. చెప్తారు. ఏదున్నా లేకపోయినా తద్దినం తప్పదు కదా అంటారు. అందుకని కంపల్సరీగా చేయాల్సిన దానికి అది నాకు తద్దినం అంటారు. తద్దినం అంటే ఏంటి? తప్పనిసరి, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, Not. తప్పదు. అది దురర్థంలో వాడుతున్నాం కానీ నిజానికి అది సదర్థంలో చెప్పింది, మంచి అర్థంలో చెప్పింది. ఉమ్, ఉమ్. తప్పనిసరిగా చేసి తీరవలసినదే శ్రాద్ధం. దాన్ని మాత్రమే మన సమాజం ఇప్పుడు చాలా మర్చిపోయింది కనుక రాబోయే తరాల పిల్లలు ఎలా ఉన్నారో చూడండి. తల్లిదండ్రుల్ని చూడని పిల్లలు వస్తున్నారు కదా. అవునమ్మా. అదే కారణం, ఇంకేం కారణం కాదు. ఎంతో మందికి పెళ్ళిళ్ళు కావట్లేదు కదా. పెళ్ళైన సరైన కాదు, సంతానం కలగట్లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు కదా, చేసుకోమంటున్నారుగా. చేసుకోమంటున్నారు. సంతానం వద్దంటున్నారు కదా. సంతానం కావాలనుకున్నా పుట్టట్లేదు కదా. ఇవన్నీ గమనించిన తర్వాతన్నా పితృదేవత ఆరాధన చెయ్యాలి, ముందర శ్రాద్ధాలు పెట్టాలి. ముందర సంతానం లేదన్న వాళ్ళందరిని ఒకటే అడుగుతాను నేను, అమ్మ మీరు తద్దినాలు పెడుతున్నారా? పెట్టకపోతే తొందరగా పెట్టండి, ప్రాయశ్చిత్తంతో పాటు పెట్టండి. ఏం చెయ్యాలి నాకు తెలియదమ్మా, మీ పద్ధతి ఏమిటో, మీ ప్రాయశ్చిత్తాలు ఏమిటో మీ ఇంటి పురోహితుడిని అడిగి, మీ ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, తత్సంబంధమైన కనుక్కుని చెయ్యండి. తప్పకుండా. చేసిన తర్వాత ఏడాది లోపల మీకు శుభవార్త వినకపోతే అప్పుడు చూడండి. 100% మంది ఈ మాట చెప్పిన తర్వాత మేము మా పితృదేవతలను ఆరాధించామండి, మా అబ్బాయికి మా కోడలు కడుపుతో ఉందండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాక్టికల్ ఇది. అవునమ్మా, ఉమ్. చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.